మన రాష్ట్రానికి చెందిన అర్జున అవార్డు గ్రహీతలు ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన విజేతలు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. ముఖ్యమంత్రి ప్రతి క్రీడాకారుని పలకరించి వారి విజయాలు, భవిష్యత్ టోర్నీలను అడిగి తెలుసుకున్నారు. విజేతలందరినీ సీఎం శాలువాలతో సత్కరించి వారి విజయాలకు గుర్తుగా పుష్పగుచ్చాలు అందించి అభినందించారు. ప్రతి క్రీడాకారుడు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని జాబితాను రూపొందించాలని ముఖ్యమంత్రికి సంబంధించిన అధికారులను ఆదేశించారు. అదేవిధంగా తెలంగాణలో క్రీడల అభివృద్ధికి తమ ప్రభుత్వం తగినంత ప్రోత్సాహకం అందిస్తుందని అన్నారు. అర్హులందరికీ అనుగుణంగా ఆర్థిక సహాయం, ఉద్యోగ అవకాశాలు కల్పించి క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఉన్నదని సీఎం అన్నారు. ఈ సందర్భంగా విజేతలందరూ తమ పతకాలను, అవార్డులను సగర్వంగా ముఖ్యమంత్రికి చూపించారు. ముఖ్యమంత్రి అందించిన ప్రోత్సాహకానికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి సీతక్క, మల్లు రవి, అదేవిధంగా అధికారులు 2024-25 ఆర్థిక సంవత్సర వార్షిక బడ్జెట్ కోసం సమీక్ష నిర్వహించారు. అలాగే రాష్ట్ర పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, మహిళా శిశు సంక్షేమ రూపొందించిన ప్రతిపాదనలపై సంబంధిత అధికారులతో సమీక్ష చేశారు. ఈ సమావేశానికి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా, పంచాయతీరాజ్ కమిషనర్ హనుమంతారావు, ఫైనాన్స్ జాయింట్ సెక్రటరీ హరిత స్మిత సబర్వాల్, డిప్యూటీ సీఎం సెక్రటరీ కృష్ణభాస్కర్ తదితరులు హాజరయ్యారు. రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్ర పేరిట 12 రాష్ట్రాలలో ప్రజలను డైరెక్ట్గా కలుస్తారని జగ్గారెడ్డి అన్నారు. జనాలను సంఘటితం చేయడం కోసం ఈ యాత్ర చేస్తున్నారని ఆయన తెలిపారు. ఢిల్లీలో ప్రజలకు అందుబాటులో లేని ప్రభుత్వం ఉందని, న్యాయ పరిపాలన బీజేపీ అందించడం లేదని జగ్గారెడ్డి విమర్శించారు. జనాలకు ఇబ్బంది లేకుండా రాహుల్ యాత్ర కొనసాగుతుందని ఆయన తెలిపారు. కొన్ని సందర్భాల్లో మేము మాట్లాడలేము. మేము ఇప్పుడు జరుగుతున్న ఏదైతే ఈ సందర్భాలు ఈ ఎపిసోడ్ అవుతుందో, కొన్ని మేము వాస్తవాలు చెప్తే దాన్ని వక్రీకరించి దానికి ఒక కొంత మసాలా రుద్ది బదలాం చేసే కార్యక్రమం చేస్తారు వాళ్ళు, బీజేపీ వాళ్ళు. అందుకే మేము మౌనమే మంచిది, టైం వచ్చినప్పుడు డిసైడ్ చేస్తుంది. ఆ దేవుడు, ఆ శ్రీరాముని కూడా కొన్ని విషయాలు ఇప్పుడు తెలిసినా ఆయన కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్ తగ్గట్టు మౌనంగా ఉంటాడు ఆయన. నేనేమంటున్నా అంటే, ఒక మాట వింటున్నాను, ఇది ఒక సెంటిమెంట్. దేవుడు అంటే మన మనోభావాలు, మనకు సెంటిమెంట్, ఇది ఒక సెంటిమెంట్ అంశం. ఇదంతా వాస్తవాన్ని కూడా కొన్ని సందర్భాల్లో మేము మాట్లాడలేము కూడా. ఏది మాట్లాడితే ఎటు తీసుకోపోతారు. మా శత్రువు ఎట్లుంటే ఇది మాట్లాడితే దానికి ఇంకోటి రుద్దుతున్నారు. రాహుల్ గాంధీ టార్గెటే కదా. ప్రధానమంత్రి మోడీకి, బీజేపీకి, ఆర్ఎస్ఎస్కి ఏంది? రాహుల్ గాంధీ టార్గెట్ కదా. ఎంతసేపు రాహుల్ గాంధీ గారిని ఎట్లా వక్రీకరించాలి మాటలు, రాహుల్ గాంధీ గారిని రాజకీయంగా ఏ మాటని ఏ రకంగా తీసుకొని ఇరికించాలి. తెలంగాణ కోసం చేసిన అన్ని ఉద్యమాల్లో పాల్గొని పోరాటం చేశానని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. ఓయూ జేఎస్సీ ఆధ్వర్యంలో చెన్నూరు వివేక్ వెంకటస్వామి ఓయూలోని ఆర్ట్స్ కళాశాల సెమినార్ హాల్లో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ సాధించాలని అందరూ ఒకతాటిపైకి వచ్చి పోరాటాలు చేశామని గడ్డం వివేక్ అన్నారు. తెలంగాణ ఉద్యమం చూసి సోనియా గాంధీ రాష్ట్రం ఇచ్చిన ఉద్యమకారులకు న్యాయం జరగలేదన్నారు. బీఆర్ఎస్ పాలనలో ప్రాజెక్టు విషయంలో వేల కోట్ల అవకతవకలు జరిగాయని వివేక్ ఆరోపించారు. తెలంగాణ అవినీతి పాలనకు చెక్ పెట్టేందుకు ప్రజలు మార్పు కోరుకొని ఓట్లతో మాజీ సీఎం కేసీఆర్కి సరి అయిన గుణపాఠం చెప్పారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజల కోరికలు నెరవేరుతాయని హామీ ఇచ్చారు. ఏదైతే వచ్చిందో తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఉద్యమం చేయడం, అప్పుడు నిజంగానే సోనియా గాంధీ గారు గొప్ప వ్యక్తి. వారు మేము ఇన్నిసార్లు పార్లమెంట్లో ధర్నా చేయడము, వెళ్ళకపోవడము, ఇవన్నీ చేసినప్పటికీ కూడా వారు మా ఉద్యమం, వారు మా తెలంగాణ ప్రజల ఏదైతే ఆకాంక్షలు ఉండేనో తెలంగాణ సాధన కోసం వీళ్ళందరూ కూడా కొట్లాడుతున్నారు. వీరు ఏదైతే చేస్తున్నారో మేము పార్టీ వ్యతిరేకంగా కాదు, వీరు ఈ ఉద్యమం కొనసాగించాలని చెప్పి చాలాసార్లు సోనియా గాంధీ గారు కూడా మాకు ప్రోత్సహించేవారు. నాకు మంచిగా గుర్తుంది, ఆ రోజులలో తెలంగాణ సాధించుకోవాలంటే మేము మొదలు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీస్ అందరం కూడా ఒక తాటిపై
ఎందుకంటే అప్పుడు ఆ రోజులలో చాలా మంది ఎట్లా గ్రూప్స్ క్రియేట్ చేయాలి, ఈ స్ట్రెంగ్త్ ఏదైతే ఉండేనో, ఈ బలం అందరూ తెలంగాణ కాంగ్రెస్ ఎంపీస్ కలిసి పోరాటం ఏదైతే చేసేవారో వీళ్ళందరూ ఈ పోరాటంని, ఈ యూనిటీని ఎట్లా స్ప్లిట్ చేసి తెలంగాణ ఉద్యమం వెనక్కి తీసుకువెళ్ళాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సమన్వయంతో పనిచేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ కార్పొరేటర్లతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. సోషల్ మీడియా వారియర్స్తో సమావేశమయ్యేందుకు కరీంనగర్కు వచ్చిన ఆయన తొలుత ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్లతో కలిసి సమావేశమయ్యారు. ప్రస్తుతం ప్రభుత్వ విధానాలపై కన్ను వేసి ప్రజల పక్షాన పోరాడాలని కేటీఆర్ అన్నారు. గులాబీ జెండా ఎందుకుండాలి కేసీఆర్ దళం పార్లమెంట్లో అంటే, గత 10 ఏళ్లలో మన పార్టీ వాళ్ళు అడిగిన ప్రశ్నలు పార్లమెంట్లో తెలంగాణ ప్రజల తరపున 4754, అదే కాంగ్రెస్ వాళ్ళు 1271, బీజేపీ వాళ్ళు 190 ప్రశ్నలు. ఎందుకుండాలంటే రేపు తెలంగాణ గలం వినిపించాలంటే, తెలంగాణ దళం తన పని చేయాలంటే, తెలంగాణ బలం ఉండాలంటే తప్పకుండా అక్కడ గులాబీ జెండా ఎగరాలి. కరీంనగర్లో కూడా ఖచ్చితంగా బోయినపల్లి వినోద్ కుమార్ గారు గెలిచి తీరితేనే మన లోక్సభకు కూడా మన పార్లమెంట్ కూడా లాభం జరుగుతుందనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు కాంగ్రెస్ వాళ్ళు. శాసనసభ ఎన్నికలకు ముందు, అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు ఏమన్నారు? బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, కలిసిపోయినాయి మొత్తం, వీళ్ళు వాళ్ళు ఒకటే, బీ టీం బీ టీం బీ టీం. ఇది వాళ్ళ మాట. నేను అడుగుతా ఉన్న బ్రదర్స్, మీరందరూ ఒకసారి యాద్ చేసుకోండి. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్ని ఓడించింది ఏ పార్టీ? బండి సంజయ్ని ఓడించింది ఏ పార్టీ? ధర్మపురి అరవింద్ని ఓడించింది ఏ పార్టీ? ఈటెల రాజేందర్ ఓడించింది ఏ పార్టీ? రఘునందన్ రావు ఓడించింది ఏ పార్టీ? సోయం బాబురావు ఓడించింది ఏ పార్టీ? రాజా సింగ్ను కూడా దాదాపు ఓడించింది ఏ పార్టీ? జిల్లెలగూడలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు కాంగ్రెస్ నాయకుల మధ్య గొడవ చోటు చేసుకుంది. ఘర్షణలో కాంగ్రెస్ నాయకులు సబితా ఇంద్రారెడ్డి అనుచరుడు ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అనుచరుడికి మేర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అరేకల కామేష్ రెడ్డి, హస్తినాపురం కాంగ్రెస్ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి, అతని అనుచరులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. గొడవపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి భారీగా పోలీసులు మోహరించారు. గొడవ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మిలిటెంట్ ఉద్యమం ద్వారానే ప్రభుత్వాలు దిగివస్తాయని, ఆ దిశగా బీసీ డిమాండ్లపై పోరాటానికి సిద్ధం కావాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కోరారు. బీసీల పలు డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు వచ్చే నెల 5, 6 తేదీల్లో చెలో ఢిల్లీకి పిలుపునిచ్చినట్లుగా బీసీలు పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. బీసీ సమస్యలపై జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సభలో ఆర్ కృష్ణయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావుతో పాటు పలువురు బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. బీసీలు ఓటు విలువ తెలుసుకోవాలని, ఓటంటే తెల్ల కాగితం, కంప్యూటర్ బటన్ కాదని, ఓటంటే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి పదవులని ఆర్ కృష్ణయ్య అన్నారు. కులాలకు, మతాలకు ఓట్లు వేసే రోజులు పోవాలని, మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు వేసే ఓటుపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. తనకు గతంలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చినా తమ పార్టీలోకి అగ్రనాయకులను అడ్డుకున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఎన్నాళ్ళు అగ్రకులాలు ముఖ్యమంత్రులు అవుతారని, భవిష్యత్తులోనైనా బీసీలు ముఖ్యమంత్రిని చేసేందుకు నేటి తరం యువత ముందుకు రావాలని కోరారు. బాగా మిలిటెంట్గా జరిగితేనే ప్రభుత్వాలు దిగొస్తాయి. పార్లమెంటు మీద కూడా మనం ఒకసారి 10,000 మంది పోయి కట్టెలు పట్టుకొని పోతే రాళ్ళని నేను చెప్పాను ఎంపీగా, కానీ కట్టెలు పట్టుకొని తిప్పుకుంటూ పోవాలి, ఒట్టిగా ఆపుతారు. డెమోక్రటిక్గానే కొట్లాడాలి, చాలా మిలిటెంట్ కొట్లాడితే తప్పనిసరి మనకు చట్టసభలో రిజర్వేషన్ వస్తాయి.
రాజ్యాధికారం వచ్చిన రోజే అనేక మంది ఎమ్మెల్యేలు కావాల్సిన వాళ్ళు ఎమ్మెల్యేలు కాలేదు, ఎంపీలు కావాల్సిన వాళ్ళు ఎంపీలు కాలేదు, ముఖ్యమంత్రులు కావాల్సిన వాళ్ళు ముఖ్యమంత్రులు కాలేదు. ఈ విధంగా బీసీలకు రాజ్యాధికారంలో వాటా లభించక అన్యాయం జరుగుతుంది. బీసీలలో ఒక్కడని ఉన్నాడా? లేదు. జనాభా అంతా ఉన్నది కానీ ఒక్కడు కూడా 100 కోట్లకు ఉన్నోడు డెవలప్ అయినోడు లేదు. వెనుమల్లని మీరు ఎక్కడ మా ఊళ్ళలోకి పోతే కూడా 100 ఛాన్స్ వచ్చింది. రాజీవ్ గాంధీ పంపించిండు. చెన్నారెడ్డి దిగినాక హనుమంతరావు చేయమని పంపిస్తే అగ్ర కులాల వాళ్ళందరూ ఏకమైంది. ఎవరు అప్పుడు నా ఏం చేస్తారు 41 ఈడు వచ్చేటట్టుగా మన పని చేస్తున్న ముసలు అందరూ ఒకటే. ఈ ఏడికెళ్ళి వస్తుందిరా బాబు. కనుక ఒకటి ఫైట్ అయితే ఉండాలి. ఏ విధంగా ఆర్ కృష్ణయ్య ఫైట్ చేస్తుండాలి, కంటిన్యూస్ ఫైట్ ఉండాలి. నేను కూడా పార్లమెంట్ లో ఊకే కూర్చోలే. ఇప్పుడు ఇక్కడ నుంచి పిసిసి అధ్యక్షుడుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి లేఖ రాశారు. భారత్ మాలా అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్ భూ సేకరణ ప్రక్రియ చేపట్టాలని ఆ లేఖలో కోరారు. భారత మాల పథకంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో నిర్మించే జాతీయ రహదారులకు భూసేకరణ చేయాల్సి ఉంది. రీజనల్ రింగ్ రోడ్ భూసేకరణ కోసం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు 50% నిధులు జమ చేయాలని కిషన్ రెడ్డి కోరారు. ఇవే అంశాలకు సంబంధించి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి లేఖ రాశామని వివరించారు. అప్పటి ప్రభుత్వం స్పందించలేదని అన్నారు. ఇప్పటికైనా ఆ ప్రాజెక్టులు ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు వెలుపల 2 భాగాలుగా 347.84 కిలోమీటర్ల మేర రహదారిని నిర్మించాల్సి ఉందన్నారు. ఫస్ట్ ఫేజ్ కింద 158.64 కిలోమీటర్ల ఉత్తర భాగానికి కేంద్ర ప్రభుత్వ జాతీయ రహదారి హోదా ప్రకటించిందని తెలిపారు. 70% పైగా భూసేకరణ వ్యయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరించాలని గతంలో ప్రభుత్వాలు ఒప్పందం చేసుకున్నాయని అన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ఎంతో మంది మహనీయులు వారి ప్రాణాలను త్యాగం చేశారని, వారి త్యాగాలను భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీజేపీ రాష్ట్ర నాయకుడు పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్ చైర్మన్ మల్కా కొమరయ్య అన్నారు. అయోధ్యలో రామమందిరం ప్రారంభమైన సందర్భంగా శ్రీరామునిపై ప్రత్యేక పాటను ఆయన హైదరాబాద్ లక్డీ కపూర్లోని ఓ హోటల్లో సీడీని విడుదల చేశారు. అయోధ్యలో పూసిన సింగిడి సరియు నది తీరమంతా సందడి అంటూ సాగే ఈ పాటలో శ్రీరాముని వైభవంతో పాటు మందిర నిర్మాణంలో భాగస్వాములైన వారి సేవలను ఈ పాటలో వివరించారు. హిందువుల 500 ఏళ్ల చిరకాల స్వప్నమైన బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరగడం ఆనందంగా ఉందన్నారు. అందుకు కృషి చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బాలరాముని ప్రాణప్రతిష్ఠ కోసం ఎన్నో ఏళ్లుగా కార్యసిద్ధితో శ్రమించిన హిందూ వాహిని, బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ ప్రతినిధులకు ఈ పాటను అంకితం చేస్తున్నట్టుగా వివరించారు. దేశ నిర్మాణం కోసం మనం చేపట్టిన కార్యాలను గుర్తు చేసుకుంటున్నాం. ఇందుకే నేను చెబుతున్నాను, ఇదే సమయం, సరైన సమయం. రాబోయే 1000 సంవత్సరాల భారతదేశానికి పునాది వేయాలి. సంవత్సరం తర్వాత మన అయోధ్యలో ప్రజలు జరుగుతుంది. ప్రతి హిందువుకు ఒక గొప్ప దినము. ఈ చరిత్రలో 22 జనవరి 24 హిస్టరీలో నిలవరించుకోతుంది. 500 భారం ఎడపై కలిగిన తరుణం, లక్షల ప్రజల త్యాగం తల ఎత్తి నిలిచిన సమయం. శ్రీరామ మందిర నిర్మాణం నెరవేరిన కల సాకారం. శ్రీరామ మందిర నిర్మాణం నెరవేరిన కల సాకారం. ఆధ్యాత్మిక స్వాతంత్రం నేనే వచ్చిందన్నది నిజం నిజం. ప్రపంచ చరిత్రలో ఒక గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం మన దేశంలో జరగడము మనమందరము చేసుకున్నటువంటి పుణ్యం. ఆ కరసేవకుల త్యాగాల గుర్తించి మా మహానుభావుడు, మా అందరి మహానుభావుడు నరేంద్ర మోడీ గారి వల్ల అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ప్రాణార్పణ చేయడం నిజంగా చాలా అదృష్టం. ఈ తరం వారి పూర్వజ సుకృతం ఎవరు చూడలేని గతంలో 500 సంవత్సరాలు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ శత జయంతిని ఉస్మానియా యూనివర్సిటీలో ఘనంగా నిర్వహించారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఠాగూర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ కోదండరామ్, బాగయ్య, కాసిం హాజరయ్యారు. అనంతరం
కర్పూరి ఠాకూర్ అందించిన సేవలను కొనియాడారు. ఆయన శత జయంతి సందర్భంగా భారతరత్న ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వెనుకబడిన వర్గాలకు తొలిసారిగా రిజర్వేషన్లు అమలు చేసి జననాయకుడిగా పేరుగాంచారని గుర్తు చేశారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని ప్రొఫెసర్లు పిలుపునిచ్చారు. మహేశ్వరం నియోజకవర్గం రామకృష్ణాపురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఆర్కేపురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు పున్నా గణేష్ నేత అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలనలో భాగంగా అభయహస్తం పథకాలు ప్రజలకు అందే విధంగా చూడాలని లక్ష్మారెడ్డి అన్నారు. అదేవిధంగా కాలనీ అభివృద్ధి సంక్షేమం పథకాలు పేద ప్రజలకు అందే విధంగా చూడాలని తెలిపారు. ఎల్బీ స్టేడియంలో జరిగే రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ పార్టీ బూత్ ఇన్ఛార్జీల సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ముఖ్య అతిథిగా వస్తున్నందున బూత్ ఇన్ఛార్జీలు పాల్గొని పిలుపునిచ్చారు. జాతీయ రహదారి భద్రతలో భాగంగా సికింద్రాబాద్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆర్టీఏ వద్ద సిబ్బంది ముఖ్య న్యూమరాలజిస్ట్ శ్రీ దైవజ్ఞ శర్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రోడ్డుపై వెళ్లే ప్రయాణికులు ట్రాఫిక్ నియమాలు పాటించాలని కౌన్సిలింగ్ ఇచ్చారు. హెల్మెట్ ధరించడంపై, మోటార్ సైకిల్ నడిపే వారికి కార్ సీటు బెల్టులు ధరించడంపై అవగాహన కల్పించారు. ప్రయాణికులను ఓవర్లోడ్ చేయకూడదని ఆటో డ్రైవర్లకు కూడా ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదాలకు కారణమయ్యే ట్రిపుల్ రైడింగ్ పై రోడ్డు వినియోగదారులకు అవగాహన కల్పించారు. తల్లిదండ్రులు తమ మైనర్ పిల్లలను డ్రైవింగ్ కు అనుమతించవద్దని సూచించారు. మద్యం మత్తులో డ్రైవర్లకు అవగాహన కల్పించారు. అది ఏ వెహికల్లో పోయినా చాలా మంది అక్షరాస్యత గలవాళ్ళైనా కూడా నిర్లక్ష్యం తగదు అని గౌరవ పెద్దలు రెడ్డి గారు ఈ సిబ్బంది అంతా కలిసి ఇవాళ ఈ విలక్షణ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉంది. 6 నుంచి 80 వరకు ఉండేటువంటి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వాళ్ళందరూ భద్రత గురించి హెల్మెట్ పెట్టుకోవడం చాలా అవసరం. ఇవాళ రద్దీ పెరిగినటువంటి కాలంలో, జనాభా పెరిగినటువంటి కాలంలో మన స్వీయ రక్షణ మనం చేసుకోవాలి. ఆ స్వీయ రక్షణ ప్రభుత్వం వాళ్ళు ఎంత ఉపదేశం చేసినా కూడా సొంతంగా నేను చదువుకొని నేను పైకి రావాలన్నటువంటి భావన ఇక్కడ విద్యార్థులు ఉంటారు. ఇవాళ నా రక్షణ నేను చేసుకోవాలని హెల్మెట్ పెట్టు ఆర్టీఏ యొక్క నియమ నిబంధనలు వాటిని సంతోషంగా భావిస్తూ గౌరవనీయులు రెడ్డి గారు వచ్చాక చాలా మార్పులు తీసుకొచ్చారు. తిరుమలగిరి ఆర్టీఏ చాలా మంది మన చిరంజీవి లక్ష్మీ సోదరులు ఇతర సిబ్బంది ప్రయాణికులందరం కూడా కేవలం మాటలకు మాత్రమే పరిమితం కాకుండా 1 లక్షం నుంచి ఇంకో లక్షం చేరేంత వరకు మన భద్రత మనమే చూసుకోవాలి. విశ్వనగరంగా చెప్పుకుంటున్న జీహెచ్ఎంసీ దినదినానికి ఆర్థికంగా పడిపోతుందని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు గోపాల్ ఆరోపించారు. దీనివల్ల ఉద్యోగులు, కార్మికుల బ్రతుకులు అగమ్య గోచరంగా తయారు అయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. పారిశుద్ధ కార్మికులతో కలిసి సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ను లిబర్టీలోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. ప్రతి ఉద్యోగికి తీవ్ర అన్యాయం జరుగుతుందని, 3 డిఏలు, హెల్త్ కార్డులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గోపాల్ తెలిపారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు విజయవాడలో అధిక వేతనాలు ఇస్తున్నారని, కానీ విశ్వనగరం చేపట్టుకుంటున్న హైదరాబాద్లో అతి తక్కువ జీతాలు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 15 నుంచి 16,000 మాత్రమే వేతనాలు ఇస్తున్నారని, పెరుగుతున్న అధిక ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచకపోవడంతో కార్మికులు భారం అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ క్యాలెండర్ని ఓపెన్ చేసినాం. మరి ఈ క్యాలెండర్ నిత్యము ఉద్యోగుల సమస్యల మీద, ఉద్యోగాలు పడే కష్టాల మీద ఒక అడ్రస్గా, ఒక చిహ్నంగా ఎప్పుడు ప్రతి సంవత్సరం తీస్తాం. ఈసారి కొద్దిగా లేట్ అయింది. ప్రతి ఉద్యోగికి ఈరోజు అన్యాయం జరుగుతుంది. మాకు 3 డిఏలు రాలేదు, అదేవిధంగా హెల్త్ కార్డు లేదు. హెల్త్ కార్డు తీసుకొని పోయి హాస్పిటల్లో పెడితే ₹1,00,000 ఇస్తున్నారు. ట్రీట్మెంట్ ఏమో లక్షలాది రూపాయలు అవుతున్నాయి. ఇవన్నీ సమస్యల మీద పోరాడటానికే ఈరోజు మా యొక్క యూనియన్ క్యాలెండర్ రిలీజ్ అయింది. అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి ఈరోజు విజయవాడలో ఆకాశానికి ఎక్కే జీతం ఉన్నది. మెగా సిటీ అంటారు, హైదరాబాద్ అంటారు, విశ్వనగరం అంటారు, అమెరికా లాగుందంటారు. ఈడ మాత్రము ఊర్లలో ఇచ్చే జీతాలు ఇస్తున్నారు. ఇంకా ఈడ జీతం 16,000, 15,000 ఉంది. ఇలా మొత్తం అన్ని రేట్లు పెరిగిపోయి బతకడమే ఒక భారంగా మారిపోయింది జిహెచ్ఎంసీ కార్మికుడిది. ఆ వచ్చే తక్కువ జీతం కూడా టైం మీద వస్తలేదు. అందుకే ఉద్యోగ కార్మికులు అందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నా, ఇది మన క్యాలెండర్. ఈరోజు ఈ క్యాలెండర్ రిలీజ్ చేసినాం. అందరి శానిటేషన్ వర్కర్లతో రిలీజ్ చేపించినాం. శానిటేషన్ వర్కర్లే మనకు వివిఐపీలు, అందుగురించే వాళ్ళతో రిలీజ్ చేసినాం. ఉస్మానియా యూనివర్సిటీ బంగ్లాదేశ్ రాయబారి కార్యాలయం అధికారులు సందర్శించారు. అయితే ఈ సందర్భంగా ఓయూ పరిధిలో
యూజీ కోర్సులు చదువుతున్న 7 తమ దేశానికి చెందిన విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం ఓయూ అధికారులతో బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషనర్ షెష్లీ సలీహీ, సోషల్ సెక్రటరీ శ్రీ సెబరీ సమావేశమై చర్చించారు. 2 దేశాల మధ్య చరిత్ర, సంస్కృతి, భాష తదితర అంశాలలో సారూప్యత ఉంటుందని అన్నారు. దాంతో పాటు 41,000 కిలోమీటర్ల సరిహద్దు 2 దేశాల మధ్య ఉంటుందని చెప్పారు. 2 దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు చాలా కీలకమని అభిప్రాయపడ్డారు. విద్యారంగంలో ఓయూతో సంయుక్త కార్యక్రమాలు ప్రారంభించుకునేందుకు వారు తమ ఆసక్తిని వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లా సామిరిపేట మండలంలోని తుమ్ముకుంట మున్సిపాలిటీ పరిధిలోని విజ్ఞాన భారతి హైస్కూల్లో బాలికల దినోత్సవం సందర్భంగా ఘనంగా నిర్వహించారు. పాఠశాలలోని విద్యార్థులతో మమేకమై విద్యార్థుల్లో ఒకరిగా ప్రధానోపాధ్యాయులు వారితో కలిసి ఎంతో హుషారుగా ఆటల్లో పాల్గొన్నారు. బాలికలకు ఎల్లప్పుడూ ప్రాధాన్యతనిస్తూ ప్రతి దానిలో వారికి ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్లే బాధ్యత అందరిపైన ఉందని హనుమంతరెడ్డి అన్నారు. పాఠశాలలోని ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల మీదుగా కుటుంబ సభ్యుల మీద ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరికి ప్రధానోపాధ్యాయులు గుర్తు చేశారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు కలకలం రేపుతున్నాయి. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. శివబాలకృష్ణపై ఆదాయానికి మించి ఆస్తుల కేసును ఏసీబీ నమోదు చేసింది. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 20 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. అమీర్పేటలోని హెచ్ఎండిఏ కార్యాలయంలోనూ ఏసీబీ సోదాలు చేస్తోంది. శివబాలకృష్ణ ఇల్లు, బంధువుల ఇల్లు, కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. శివబాలకృష్ణ తన పదవిని అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయలు సంపాదించినట్లుగా ఏసీబీ గుర్తించింది. అయితే హెచ్ఎండిఏ ప్లానింగ్ విభాగంలో బాలకృష్ణ కీలక స్థానంలో పనిచేసిన విషయం తెలిసిందే.